గుడ్ మార్నింగ్. వీరుల స్తూపం. అమరవీరుల స్తూపం హైదరాబాదు నాంపల్లిలోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్లో ఉన్నది అమరవీరుల స్తూపం. ఈ అమరవీరుల స్తూపం తొలి తెలంగాణ ఉద్యమంలో మరణించినటువంటి 369 మంది విద్యార్థులకు చిహ్నంగా ఏర్పాటు చేయబడిందే ఈ అమరవీరుల స్తూపం. అమరవీరుల స్తూపాన్ని శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఆనాడు హైదరాబాదు మేయర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు. హైదరాబాదు మేయర్ లక్ష్మీనారాయణ గారు ఈ శంకుస్థాపన చేసినటువంటి తేదీ ఏందన్నప్పుడు 1970 ఫిబ్రవరి 23వ తారీఖున శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. ఈ స్తూపాన్ని చెక్కినటువంటి వ్యక్తి ఎక్కా యాదగిరి. స్తూపాన్ని ఎవరు చెక్కారంటే ఎక్కా యాదగిరి చెక్కడం జరిగింది. ఈ స్తూపానికి కావాల్సినటువంటి రాయిని 9 జిల్లాల నుంచి తీసుకొచ్చి ఈ స్తూపాన్ని చెక్కడం అనేది జరిగింది. ఈ స్తూపం అడుగు భాగంలో ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మరణించినటువంటి 369 మంది విద్యార్థుల యొక్క వారి యొక్క పుస్తకాలను, వారి యొక్క వస్తు సామాగ్రిని అడుగు భాగంలో భద్రపరిచి వాటిపైన ఈ స్తూపాన్ని కట్టడం అనేది జరిగింది. ఈ స్తూపం యొక్క చివరి భాగంలో 9 మల్లె పువ్వు రెక్కల మాదిరిగా ఏర్పాటు చేశారు. అవి 9 జిల్లాలకు చిహ్నంగా వాటిని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ స్తూపానికి శంకుస్థాపన మాత్రమే జరిగి ఇప్పటి వరకు కూడా దీని యొక్క ప్రారంభోత్సవం కాలేదు. శంకుస్థాపన జరిగి ప్రారంభోత్సవానికి నోచుకున్నటువంటి స్తూపం ఏదంటే ఈ అమరవీరుల స్తూపంగానే మనం చెప్పవచ్చును.